హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అయితే చేయబోతున్నా అండి. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. పక్కా ట్రై చేసుకోవచ్చు. అంత అదుర్సుగా ఉంది. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పప్పులని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి యాడ్ చేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని సన్నగా కోసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని అటు ఇటు ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఫ్రై అయిపోయాక నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పకోడీకి కట్ చేసినట్టు కట్ చేసుకోవాలండి. ఆ విధంగా కట్ చేసుకొని మీరైతే ఆనియన్ని వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. మరొక్కసారి వీటినైతే కలిపేసుకుందాం. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్నాక కలిపేసుకోవాలి కదా, మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని 250 ml వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఈ విధంగా వాటర్ తీసుకొని వాటర్లో ఉల్లిగడ్డ అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనమైతే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి. మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కలుపుకుంటాం కదండి, ఆ విధంగా ఈ శనగపిండిని కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. చూడండి, ఉల్లిగడ్డ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికేంత వరకు మనమైతే వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ మసులుతున్నప్పుడు ఈ వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. శనగపిండి వాటర్ని వేసుకోగానే గట్టిపడిపోతుందండి. మంటను సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా చిక్కగా అయితే కాదు. మీకు పొటాటో అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో పొటాటోని ఈ విధంగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మీకు పొటాటో లేకుండా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొటాటో వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రెండు సార్లు తుకతుక అనేటట్టు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ, సూపర్ టేస్టీ అండి. అసలు ఎలాంటి డౌట్స్ లేదు, పక్కా ట్రై చేసుకోండి. 100% ష్యూరిటీ అండి. Thank you for watching. Please subscribe to my channel. Thank you.